మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు అయ్యపు శ్రీ కృష్ణ సుధీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గురువుగారు, మనకు సూర్యగ్రహణం రాబోతుంది. అయితే నిజంగా గ్రహణం అనేది మన దగ్గర ఉందా? మనం నియమాలు పాటించాలా అన్నారు. నిజంగా అలా జరిగే అవకాశం ఉంటుందంటారా? ఓకే, ఆంధ్రప్రదేశ్లో కాదు, పూర్తి భారతదేశంలో ఎక్కడ గ్రహణం కనపడటం లేదు. ఓకే, అయితే కనబడినంత మాత్రం చేత ఆ గ్రహణం వచ్చేసేసి మన మీద ఏమీ ప్రభావం చూపెట్టదు. అలానే వచ్చేసి ఆ గ్రహణ ప్రభావం కానివ్వండి, దానివల్ల కలిగేటువంటి ఉపద్రవాలు కానీ నష్టాలు కానీ మన ప్రాంతానికి ఏముండవు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, అయితే దీంట్లో ఒకటి గమనించాలి మీరు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళ రేఖ మీదకి వచ్చినప్పుడు పౌర్ణమి అమావాస్యలతో కలిసి కానీ సాధ్యపడదు. వచ్చిన సమయంలో రాహుకేతువులు కూడా అదే దారిలో కనుక్కుంటే అది రాహుగ్రస్త గ్రహణము, లేదంటే కేతుగ్రస్త గ్రహణం. ఓకే, రాహుకేతువులను వచ్చేసేసి ఛాయాగ్రహాలని అంటారు. మన జ్యోతిష్యంలో కూడా రాహుకేతువులకి వాళ్ళ సొంత ప్రాధాన్యత ఏమీ లేదు. ఏ రాశిలో ఉంటే, ఎవరి చేత కలిసి ఉంటే, ఎవరి దృష్టిలో ఉంటే వాళ్ళ ప్రభావాలు ఇస్తారు. మన దీంట్లో చెప్పేది కూడా భూమి యొక్క ఛాయ, లేదంటే చంద్రుడి యొక్క ఛాయ. అవి రెండు కలిపి ఒకటి రాహు, ఒకటి కేతు, నోట్స్ అంటున్నాం, నథింగ్ బట్ నోట్స్. దానివల్ల గ్రహాలు ఒక రకమైనటువంటి ఒకే సరళ రేఖలో. ఇదేంటంటే రవిని ఆత్మకారకుడు అంటున్నాం. మన సోల్ అయితే ఏదైతే ఉందో అది రవి. చంద్రుడు మనఃకారకుడు. అలానే భూమి మన యొక్క శరీరం అనుకోండి. భూమి మీద మనం ధాతు యుక్తంగా ఉన్నటువంటి శరీరం పంచభూతాత్మకం. ఈ శరీరం ధాతుయుక్తంగా ఉంటుంది. అది భూమి నుంచి ఏర్పడిన పంచధాతువులతో ఏర్పడేది. ఇలాంటి మూడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి మీద ఎక్కడున్నా దాని ప్రభావం ఉంటుంది. ఓకే, అందులో 1 సంవత్సరం కాలంలో ఎక్కువ గ్రహాలు వచ్చినప్పుడు ఎలా అంటే మీకు తెలుగు ఉగాది దగ్గర నుంచి తీసుకుంటే ఇది మొత్తం 4 సార్లు సంభవిస్తుంది గ్రహణాలు. అదే భారతదేశంలో కనపడట్లేదు, అది వేరే విషయం. కానీ ఏంటంటే మనకు పగలైనప్పుడు చంద్రుడు అవతల వైపు ఉంటాడు కాబట్టి రాత్రిపూట ఉంటే చంద్రగ్రహణం కనపడుతుంది. ఆ భూమికి అవతల వైపున, ఎందుకంటే ఈ గోళంలో కాకుండా, ఈ భాగంలో కాకుండా ఆ భాగంలో కనపడుతుంది. అలానే వచ్చేసి మనకి వచ్చేసేసి రాత్రి అయినప్పుడు సూర్యగ్రహణం వస్తే ఆ అవతల భాగంలో కనపడుతుంది. ఇవి ఎక్కువ ఆ భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా నష్టం కానివ్వండి, దాని ప్రభావ తీవ్రత కానివ్వండి ఆ దేశాల మీద ఖచ్చితంగా ఉంటుంది, ఉండి తీరుతుంది. అలానే ఒక తెలుగు పంచాంగం కానివ్వండి, ఇంగ్లీష్ క్యాలెండర్, ఒక క్యాలెండర్ ఇయర్లో 2 గ్రహణాలు వెంటనే వస్తే ఒక ఫలితం, 4 గ్రహణాలు ఒక సంవత్సరంలో వస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనికి కొన్ని ఉదాహరణలు చాలా పూర్వకాలంలో కూడా చెప్పారు. మహాభారత యుద్ధ సమయంలో వెంటనే గ్రహణాలు వచ్చినాయి. సూర్యగ్రహణం యుద్ధం జరుగుతున్న సమయంలో వచ్చింది. ఆ సమయంలోనే వచ్చే సైంధవుడిని సంహరించడానికి విష్ణువు చక్రం అడ్డం వేసి, శ్రీకృష్ణుడు చక్రాన్ని అడ్డం వేసిన దానికి సూర్యాస్తమయం అయిపోయిందని బయటకు వచ్చిన సైంధవుడిని సంహరించాడు అర్జునుడు. అది ఒక గ్రహణం కింద చెప్పడం జరిగింది. అదొకటి ఉదాహరణ. తర్వాత కాలంలో మనకి ఎప్పుడైతే ఇలాంటి గ్రహణాలు వరుసగా వస్తున్నాయో వెంటనే గ్రహణాలు వచ్చినప్పుడు ఒకే ఎనర్జీ అదే రకమైనటువంటి వైబ్రేట్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా దానివల్ల ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, నష్టం. ఇవి మీరు గమనించినట్లయితే ఎక్కువగా ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మధ్య, అలానే వచ్చేసి పసిఫిక్ ఓషన్ అన్న అట్లాంటిక్ ఓషన్ మధ్య ప్రాంతాలు ఇది ఎక్కువగా సంభవిస్తున్న ఈ సమయంలో వచ్చినటువంటి గ్రహణం ఈ సంవత్సరం. ఈ గ్రహణాల ప్రభావం ఆ దేశాల మీద చాలా దారుణంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సూర్యగ్రహణం తర్వాత అతి తీవ్రమైన భూకంపం కానివ్వండి, సునామీ లాంటిది కానీ తప్పనిసరిగా రావచ్చు. ఓకే, అంటే మనం నివసించే ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలకు వర్తిస్తుందా, లేదంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళు విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వర్తిస్తుందా? అక్కడ ఎవరుంటే వాళ్ళకి వర్తిస్తుంది. ఆ ప్రాంతంలో ఎఫెక్టెడ్ ఏరియాలో ఎవరున్నా. ఇంకొకటండి, మనకి మీరు గమనిస్తే 2004లో సునామీ వచ్చింది. దానికి ముందు 3-4 నెలల ముందుగా సూర్యగ్రహణం సంభవించిన తర్వాత దాని ప్రభావం వల్ల వచ్చినటువంటి సూర్యగ్రహణం మన దేశంలో సునామీని తెప్పించింది అంట నేను. దానికి ఏంటంటే కొన్ని గ్రహాలు కొన్ని చోట్ల ఉన్నప్పుడు, ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడచ్చు. 1977లో వచ్చినటువంటి దివిసీమ ఉప్పెన, దాని ప్రభావం కూడా దానికి అనుగుణమైనటువంటి గ్రహస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఆ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అదే గ్రహస్థితి ఈ సమయంలో కూడా మనకి కుజస్తంభన ఒకటి,
గురుడు వక్రం ఒకటి, ఓకే అప్పుడున్న రాహు ప్లేస్లో ఇప్పుడు కేతు ఉన్న ప్లేస్లో అప్పుడు రాహు. ఇలాంటి పరిస్థితి, రాహుకేతువులు పరస్పరం వ్యతిరేక్త దిశల్లో ఉంటారు కాబట్టి అదే రాశుల్లో మీనంలో ఒకళ్ళు కన్యలో ఒకళ్ళు ఉండటం తటస్థిస్తుంది. దాంతో పాటుగా ఇది పంచభూతాత్మకంగా ఒక్కొక్క 5 సంవత్సరాలు ఒక్కొక్క పంచభూతానికి సంబంధించిన సంవత్సరాలు. మీరు గమనించినట్లయితే సైన్స్ ప్రకారం కూడా ఎల్నిలో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ అన్నారు, పడుతున్నాయి. ఇప్పుడు సడన్ గా ఆగిపోయినాయి 4 పాటలు. ఎందుకు? ఇక్కడ గ్రహాల సంచారంలో కుజుడు ఏ నక్షత్రాల్లో సంచరిస్తున్నాడు, కుజ స్తంభన ఉందా, కుజ పురోగతి ఉందా, లేదంటే వచ్చేసి రవి కంటే ముందు డిగ్రీల్లో బుధ శుక్రులు ఉన్నారు, పురోబుధుడు పురో శుక్రుడు. ఇవి కూడా వర్షపాతాన్ని సూచించేవి. వాటి ప్రకారం వచ్చేసి వర్షం పడటానికి, తీవ్ర వృష్టి పడటానికి లేదా కుంభవృష్టి పడటానికి ఇలాంటి వాటికి సూచనలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అప్పుడు జరిగిన ఆ సంఘటనల టైంలో ఏ గ్రహస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే ఉందన్నారు కదా, మళ్ళీ అలాంటి ప్రమాదాలు అలాంటివే జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మరి అక్టోబర్ 2, 3 తర్వాత సూర్యగ్రహణం ఉందండి. 2వ తారీఖు 3వ తారీఖు సూర్యగ్రహణం ఉంది. అంటే మనకి 3వ తారీఖు ఉదయానికే పూర్తవుతుంది మన భారతదేశ పంచాంగం ప్రకారంగానండి, మన యొక్క డేట్ల ప్రకారంగానండి. 2వ తారీఖు నైటే వస్తుంది గ్రహణం. ఈ గ్రహణ ప్రభావం వల్ల మన భారతదేశం కాదు కానీ భూమి మీద కొన్ని ఉత్పాతాలు జరగడానికి అధిక సంఖ్యాకమైనటువంటి గ్రహస్థితులు దోహదం అవుతున్నాయి. అయితే నేను చెప్పిందే మాట్లాడతాను. మనకి కరోనా రావడానికి ముందు ఒక సూర్యగ్రహణం వచ్చింది. ఆ గ్రహణంలో సూర్యుడు కేతువుతో పాటుగా మొత్తం 5 గ్రహాలు కలిసినాయి, సప్తగ్రహ కూటమి. ఇన్ని గ్రహాలు ఆ గ్రహణం అంటే సూర్యుడితో పాటు బుధుడు ఎక్కువ కలిసే ఉంటాడు, శుక్రుడు దానికి 90 డిగ్రీస్ కంటే ఎక్కువ దూరంలో ఉండడు. అలా మిగతా గ్రహాలు కూడా కలవటం సంభవించిన కారణం చేత తీవ్రమైనటువంటి అంటువ్యాధులు ప్రబలుతాయంటే కొంతమంది హేతువాదులు ఇవన్నీ భయపడటం కోసం మీరు చెప్పే మాట్లాడినారు. వచ్చిన తర్వాత ఏదో కాకతాళీయంగా జరిగిందన్నారు. ఇవన్నీ ఏంటంటే కొన్ని దీని నుంచి ఉపద్రవాల నుంచి సూచనలు ఉన్నప్పుడు ఉత్పాతాలు కలగటానికి సూచన, దాన్ని తప్పించుకోవడానికి పరిహారాలు కూడా చెప్పారు మనకు కొన్ని గ్రంథాల్లో. శాంతి కమలాకరణ లాంటి గ్రంథాల్లో దానికి సంబంధించిన ఉత్పాతాలు ఇలా రావచ్చు, ఈ గ్రహస్థితులు కానివ్వండి ఈ రకమైన గ్రహణాల వల్ల జరుగుతాయి, వాటిని ఎలా అధిగమించవచ్చు, ఏ రకమైన శాంతులు చేయాలి, దీనికి సంబంధించిన పరిహారాలు చెప్పారు. అవి చేసుకున్నట్టయితే, ఎందుకంటే ఊరికే ఇలా జరుగుతుందని భయపెట్టడానికో లేదంటే ఈ రకమైన గ్రహస్థితి వల్ల ఇంత ప్రమాదాలు జరుగుతాయి, ఇంతమంది చచ్చిపోతారు అని చెప్పడానికో జ్యోతిష్ శాస్త్రం లేదండి. ఫలాని గ్రహచారాన్ని సూచయంతి మనీషిణ కోవక్తా తారతమ్యస్య తమేకం వేద సంహిన. చాలా ఉద్గ్రంథాలు రాసిన వాళ్ళు కూడా ఫస్ట్ శ్లోకం కింద దీన్నే పెట్టుకున్నారు. ఎందుకంటే దీన్ని సూచన చేయటంతో వల్ల కొంతమందిని కాపాడడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఏ ప్రాంతం అయితే ప్రభావితం అవుతుంది, ఏ ప్రాంతంలో అయితే ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి, మనం కరెక్ట్ గా ఏ ప్రాంతంలో సంభవిస్తోంది కూడా చెప్పే అవకాశం ఉంటుందంటారా? దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు కోస్ట్ ప్రాంతం, అలానే మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర నుంచి కింద భాగం, అలానే వెస్ట్రన్ కోస్ట్లో కూడా ఒక సైక్లోన్ వచ్చే అవకాశం, గుజరాత్ ప్రాంతంలో తీర ప్రాంతంలో అటు కూడా వచ్చే అవకాశం ఉంది. నవంబరు డిసెంబరు ఈ 2-3 నెలల్లో సహజంగా. ఇప్పుడు మీరు గమనిస్తే మామూలుగా దానికి ఇది జ్యోతిషాస్త్రపరమైనటువంటి విశ్లేషణ కూడా అవసరం లేదండి. మనకి సీజన్ స్టార్ట్ అయినప్పుడే ఫస్ట్లో వచ్చేటువంటి సైక్లోన్స్ ఎక్కువ ఒరిస్సాను, ఆంధ్రప్రదేశ్, వైజాగ్, తర్వాత వచ్చేసి మన ఈ బందరు లాంటి వచ్చేసి ఒంగోలు వరకు తీరం దాటుతాయి. నవంబర్లో వచ్చేసేటువంటి సైక్లోన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే కూడా తమిళనాడు లాంటి వచ్చేసి నెల్లూరు ఆ ప్రాంతంలో అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్లు ఆ ప్రాంతంలో తీరం దాటుతుంటాయి. దీనికి ఏ సంవత్సరం గమనించినా మీకు అదే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు అర్థమవుతుంది అంటే ఒక సైక్లోన్ అట్టించి వచ్చేటువంటి గాలులు, ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు వచ్చేది, నైరుతి ఋతుపవనాల నుంచి వచ్చేటువంటి గాలి యొక్క వేగం కానివ్వండి దిశ కానివ్వండి దాని ప్రకారం ఏ ప్రాంతం ఎఫెక్ట్ అవుతుందో చెప్పచ్చు. ఓకే, మరి ఇప్పుడు సమస్య ఉంది అని తెలుస్తుంది, ఇంతకు ముందున్న గ్రహస్థితులే ఉన్నాయని తెలుస్తుంది, అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది, వాటికి పరిష్కారాలు కూడా మనకు పెద్దలు చెప్పారు, ఉన్నాయి మన గ్రంథాల్లో అన్నారు కదా, ఏంటండి పరిష్కారం? ఖచ్చితంగా ఏ ప్రాంతం అయితే ప్రకృతి వైపరీత్యాలకు గురి కాబడుతుందో ఆ ప్రాంతంలో వచ్చేసి సౌర సంబంధమైనటువంటి యాగం కానివ్వండి, సౌర సంబంధమైనటువంటి పూజా విధానంలో దానికి సంబంధించినటువంటి యాగం, అలానే వచ్చేసి నారసింహ శాంతిని ప్రత్యేకంగా చెప్పారు. దానికి కూడా ద్రవ్యంగా కూడా పెద్ద విలువైనటువంటి బాగా ఎక్కువ ఖర్చు పెట్టే ద్రవ్యాలు కాకుండా తిప్పతీగ, గుడూచి సహిత దూర్వాయుర్గ గరిక ఉంటుంది, గరికతో కూడుకున్నట్టు తిప్పతితో కలిపి నారసింహ శాంతి చేయమన్నాడు.
ఓకే చేస్తే ఆ ప్రాంతంలో జరగబోయేటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కలుగుతుంది అని చెప్పారు. శాంతి కమలాకరంలో ఉంటుంది ఇలాంటిది. ఓకే. అయితే ఇప్పుడు గరిక అన్నారు కాబట్టి నాకు ఇంకొక డౌట్. మనకు గ్రహణాలు అనగానే గరికతో ముడిపడి ఉంటుంది. ఖచ్చితంగా గ్రహణం పట్టు విడుపుకి మనం పట్టు సమయం ఎప్పుడైతే ఉందో దానికన్నా ముందుగానే గరిక తీసుకొచ్చి ఆహార పదార్థాల్లో వాటిల్లో వేసి పెడుతుంటారు, అలా ఇంటి గుమ్మం దగ్గర వేసి పెడుతుంటారు. ఏంటండి గరికకు దానికి ఉన్న గరిక కాదండి, దర్భ. దర్భ అంటే ఇవన్నీ ఒక సిమిలర్ జాతులే కానీ దర్భకి విశేషం ఉందండి. మనకు పురాణోక్తంగా చెప్పాలంటే మన పురాణాల ప్రకారం ఇతిహాసాల ప్రకారం గరుత్మంతుడు తన తల్లి యొక్క దాస్యం తొలగించడం కోసం దేవతల దగ్గర ఉన్నటువంటి అమృత భాండాన్ని తెచ్చి నాగులకు ఇస్తానని చెప్పి ప్రమాణం చేస్తాడు. ఇంద్రుడు సర్పాలు ఇప్పటికే వచ్చేసేసి చాలా శక్తివంతులయ్యి సృష్టిని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి సర్పాలను ఆపటం కోసం అది కనుక వాళ్ళ దగ్గరికి చేరితే ఇబ్బంది పడుతుంది. నీవు దాని ప్రకారం ఇంద్రుడు గరుత్మంతుడు యుద్ధం చేస్తారు, ఇంద్రుడు ఓడిపోతాడు. అప్పుడు గరుత్మంతుడు అమృత భాండాన్ని తీసుకెళ్తుంటే నాగులకు గనక అమృతం చేరితే సృష్టికి చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నీ యొక్క ప్రతిజ్ఞ ప్రకారం వాళ్ళకి అవి ఇచ్చేసి ఇచ్చిన తర్వాత నేను తెచ్చేసుకుంటా కలశాన్ని తస్కరించి అని చెప్పి ఇంద్రుడు చెప్తాడు. సరే గరుత్మంతుడు తీసుకొచ్చి అమృత కలశాన్ని వచ్చేసి తీసుకొచ్చి వాళ్ళకి నాగులకి ఇచ్చేసేసి ఏమంటాడంటే ఇది అమృతం, మీరు దీన్ని శుచిగా ఉండి స్వీకరించండి అని చెప్పి దర్భలు కింద పరిచి దాని మీద అమృత భాండాన్ని పెట్టాడు. పెట్టినప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, మా తల్లి దాస్యం విముక్తి అయిందా అని చెప్పి గరుత్మంతుడు అయితే నాగులు విముక్తి అయింది అని చెప్పి చెప్తారు. ఆయన ఆ మాట తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంద్రుడు వెంటనే ఆ కలశాన్ని తీసుకొని దాని అక్కడి నుంచి వేగంగా తీసుకొని వెళ్ళిపోవడం కోసం ప్రయత్నించి వెళ్ళిపోతుంటాడు. ఆ వెళ్ళిపోయే సమయంలో కొన్ని అమృత బిందువులు చిలికి ఆ దర్భల యొక్క కొసల మీద పడ్డాయి. అందుకని దర్భలకు అంత శక్తి నిజంగా మన పురాణం ప్రకారం. సరే ఇది పురాణం ఇతిహాసం ఎవరెవరు చూశారు మీరు చూసారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతుంటారు, సాక్ష్యాలు కావాలా? కానీ హేతుబద్ధంగా దాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేశారు. ట్రాన్స్ఫరబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ దర్భ కొసల్లో ఉంటది. అందులోనూ పర్టికులర్ గా కొన్ని రోజుల్లో వాటిని కనుక తీసినట్లయితే ప్రతి ఒక్క ఔషధిని సేకరించడానికి ఒక విధానం ఉంది. దాన్ని దీర్ఘకాలం పనిచేసేలా చేయొచ్చు. ఇప్పుడు దర్భ కూడా ఒక ఔషధం అనుకోండి, భూమిలో పెట్టే మొలకలన్నీ వచ్చిన మొలకలన్నీ ఔషధం. అది ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ అమావాస్య నాడు కుశగ్రహణం అని ఉంటుంది. ఆ రోజుల్లో కనుక దాన్ని సేకరించి తీసి కట్ చేసి కనుక పెట్టుకుంటే 100 సార్లు వాడినా దాని శక్తి ఎక్కడికి పోతట. అంత విశేషమైన. అందుకని పంచాంగంలో కూడా మీరు చూస్తే అమావాస్య ఆషాఢ బౌల అమావాస్య కానీ శ్రావణ బౌల అమావాస్య కానీ కుశగ్రహణం అంటారు. అంటే ఇప్పుడు దుర్వాంకురాల్లో ఇప్పుడు ఇంకొక సూక్తి కూడా ఉంది, ప్రాతః కాశః కుశ సమానః అని చెప్పి. పొద్దున్నే కోసిన గడ్డి కూడా అంటే గరిక లాంటిది కూడా దర్భతో సమానమైంది. దీంట్లో ఉన్నది పొద్దున్నే కోస్తే ఆ రోజు కోసింది ఆ రోజు వరకు దర్భతో సమానమైన శక్తితో పనిచేస్తుంది. మీరు ఇది ఒకటే కాదండి, అంతకు ముందు రోజుల్లో ఇవాళ రోజున్నంత వైద్య విజ్ఞానం అంత లేనప్పుడు పాము గరిచినా తేలు గరిచినా మంత్రం కోసం వెళ్తే అలా గరిక పట్టుకొని మంత్రిస్తావాళ్ళు. ఆ మంత్రం చెబితే గరికతో అటు ఇటు అంటే ఆ గరిక కొసల నుంచి విషాన్ని హరించే శక్తి ఉంది. దాంట్లో ఉన్న సూక్ష్మం అయితే అది. దాని ప్రకారం అయితే ఖచ్చితంగా దర్భల్లో అలాంటి ఆహార పదార్థాల్లో కూడా ఇంకా దానికి స్పష్టంగా చెప్పాడండి. ఏవైతే వండిన ఉన్నాయో వాటికి దోషం, పాలకు లేదు దోషం, పెరుగుకి లేదు దోషం, ఇవన్నీ కూడా దోషం లేనివి. ఆవులకి లేదు దోషం, నదులకు లేదు దోషం. ఇవన్నీ ఏంటంటే మనకి న్యాచురల్గా ఏవైతే స్వతసిద్ధంగా ఉన్నాయో ఏవైతే ప్రవాహంలో ఉన్నాయో వాటికి దోషం లేదు. సూర్యగ్రహణానికి సముద్ర స్నానం చేయమనే కారణం ఏంటి? సముద్రంలో ఉండేటువంటి అలల వల్ల అంతర్గతంగా వచ్చే ప్రవాహాల్లో దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఒక్కసారి వెలికి తీయబడతాయి. ఆ సమయం సూర్యగ్రహణం అయిన తర్వాత సముద్ర స్నానం చేస్తే శారీరకంగా ఉండేటువంటి రుగ్మతలు పోవటం కాకుండా శరీరంలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి శక్తి స్థానాలు చాలా బలీయంగా యాక్టివేట్ అవుతాయి. దానివల్ల ఇంటర్నల్ గా మన యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది. అది నిజంగా దాంట్లో ఉన్న సూక్ష్మం అది. ఓకే, మొత్తానికి దర్భ గరిక కాదు, గరిక వేరు. గరిక కూడా ఉంది, దానికి ప్రాధాన్యత ఉంది. కానీ దర్భ ఏంటంటే అమృతతుల్యమైంది. దర్భ ఏంటంటే దర్భ తర్వాత స్థానాల్లోకి వస్తాయి. ఇవన్నీ ఒకే జాతి అయినా కూడా బరహిస్సు ఉంటుంది మధ్యలో. అలానే రెల్లు ఉంటుంది, రెల్లుని తీసేసేయలేము. రెల్లు అంటే సన్నగా ఉంటాయి కొసలు. సుబ్రహ్మణ్య స్వామి పుట్టింది రెల్లు పొదల్లో, అందువల్ల శరవణ భవుడు. అది ఏంటంటే ఒక్కొక్క జాతికి ఒక్కొక్క విశేషం ఉంది. దాంట్లో దర్భలో ఉన్నటువంటి ప్రాణశక్తి గరికలో ఉన్నటువంటి శక్తిని అంటే చెడు నాపే శక్తి ఉంటుంది. అందుకని వినాయకుడికి దూర్వారయుగ్మ పూజ అంటాం. దూర్వార గణపతి వ్రతం అని చెప్పి వినాయకుడికి పూజ చేస్తుంటాం. గరికతో పూజిస్తే అంటే ఆయన ఏ కోరికను తీరుస్తాడట. యో దూర్వాంకురైర్యతి సవైశ్రవణోపమో భవతే అని చెప్పి గణపతి ఉపనిషత్తు చెప్తుంది. ఆ యొక్క గరిక పోసలతో కనుక హోమం చేసినట్టయితే కుబేరుడితో సమానమైన ఐశ్వర్యం ఇస్తానని చెప్తాడు.
అంత విశేషం ఉంది గరికల్లో. దీని విశేషం దీనిది, దాని విశేషం దానిది. ఓకే. దర్భలకు కాబట్టి ఈ గ్రహణాల సమయంలో దర్భలకు ప్రాధాన్యత. ఓకే. అయితే ముఖ్యంగా గ్రహణం విడుపు తర్వాత దానాలు కూడా చేయాలి అంటుంటారు కదా, ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుందంటారు? సూర్యగ్రహణం అయితే సూర్యుడికి సంబంధించింది ఏదైనా కావచ్చు, అంటే గోధుమలు కానివ్వండి, రాగి పాత్ర కానివ్వండి, రాగి ప్రతిమలు కానివ్వండి, అలానే సూర్య సంబంధమైనటువంటి ప్రభావాన్ని ఉండేటువంటివి. రాహుగ్రస్త గ్రహణం అయితేనేమో గోధుమలు, సర్ప ప్రతిమలు, అలానే కేతుగ్రస్త గ్రహణం అయితే ఉలవలు, గణపతి ప్రతిమలు లాంటివి, ఇలాంటివి దానం చేయొచ్చు. ఇంకొకటి అండి, గ్రహణ సమయంలో దాన్ని వచ్చేసి మన ప్రత్యేకమైన విశేషమైన ఫలితం మామూలు చేసిన దానం కంటే కొన్ని రెట్లు ఫలితం ఇస్తున్నారు గ్రహణ సమయంలో చేసిన దానం. ఏదైనా షోడశ మహాదానాల్లో చేయొచ్చు, దశదానాల్లో చేయొచ్చు. ఏ దానం చేసినా మామూలు దానం చేస్తే ఒక ఫలితం అంటే దానికి కొన్ని వేల రెట్లు ఫలితం ఇస్తుంది. అంత విశేషమైనటువంటి ఫలితం. అంటే గ్రహణం ఏమిటంటే ఇక్కడ ఏం లేదండి, ఆత్మశక్తి, మనశ్శక్తి, శరీరం, మనోవాక్కాయ కర్మలు ఇవన్నీ కూడా ఒకసారి ఏకీకృతం కాబడేది. మీకు ఇంకోటి కూడా సూక్ష్మం చెప్తా. మేము గ్రహణాల సమయంలో భోజనం చేయొద్దు, లేదంటే ఖాళీ కడుపుతో ఉండండి, ఇలాంటి వచ్చి భోజనం చేస్తే దోషం అనేది చెప్తున్నారు. నిజంగా దోషం కోసం కాదండి. దానివల్ల ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి శక్తి వెన్నుపూసను చుట్టూ కేంద్రీకరించబడుతుంది. ఆహారం తీసుకున్నాం, జీర్ణం చేయడానికి బ్లడ్ ఫ్లో అంతా జీర్ణాశయం వైపు వెళ్తుంది. మీరు ఆహారం తీసుకోలేదు అంటే బ్లడ్కి ఏం పని లేదు, అదంతా వటిబ్రో మీద కాన్సన్ట్రేట్ అవుతుంది. వెన్నుపూస మీద కాన్సన్ట్రేషన్ వల్ల నీ కుండలిని చైతన్యం కాబడు. దానివల్ల ఏంటంటే నువ్వు మంత్రసిద్ధి లాంటి వచ్చేసి ఒక రకమైన సిద్ధి పొందడానికి దోహదకారం అవుతుంది. మూలాధారంలో నిద్రిస్తున్నటువంటి సర్పరూపంలో ఉన్నటువంటి కుండల్ని జాగృతమై ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ వచ్చి సహస్రారం ద్వారా బయటికి ఓపెన్. ఇక్కడ ఉన్న సహస్రార చక్రం, బ్రహ్మరంధ్రం, ఇది ఆజ్ఞాచక్రం. ఇక్కడ నుంచి ఓపెన్ అయినప్పుడు అలాంటి వ్యక్తి దైవత్వతో సమానమైనటువంటి శక్తిని కానీ విశేషమైనటువంటి ఫలాన్ని కానీ పొందగలుగుతాడు. ఇది నార్మల్ పీపుల్ కి సాధ్యపడుతుందంటారా? ఎక్కువ సాధన చేసి ఎవరైతే సాధనలో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటిది విషయం. ఇప్పుడు మీరు తినద్దు అని చెప్పేది వాళ్ళని చూసి మిగతా వాళ్ళు అది మంచిది కాబట్టి ఫాలో అవుదాం అనుకున్నారు తప్పితే అందరినీ తింటాం మానేయండి ఇలాంటి వచ్చేసి ఇది గ్రహణం టైంలో 2 రోజులు తినద్దు, వారం రోజులు తినద్దు అని ఎవరు నియమాలు చెప్పలేదు. అందులో ఏంటంటే ఎవరైతే మంత్ర సాధనలో ఉన్నాయి, ఇవాళ మంత్ర సాధన బ్రాహ్మణులు ఒక్కలే చేయట్లేదు, సాధకులు ఒక్కలే, అందరికీ దాని మీద కుతూహలం కలిగింది, ఎంతో కొంత నేర్చుకోవాలని, తెలుసుకోవాలని, దాన్ని ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదల వచ్చింది. అందులో ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే పూర్వకాలంలో మీరు గమనిస్తే ప్రతి కాలంలోనూ ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాని విషయంలో ఇతరులు కూడా సాధన చేసి సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సాధించారు అంటే వాళ్ళకి దీని యొక్క సూక్ష్మాన్ని తెలుసుకున్నవారు. ఎవరైతే తెలుసుకున్నాడో వాడే జ్ఞాని, వాడి దగ్గరే వచ్చే శక్తి వస్తుంది. వాళ్ళు తెలుసుకోగలిగారు కాబట్టి వాళ్ళ శక్తిని పొందగలిగారు. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఏంటి అనేది ఇంతవరకు ఎవరు క్లారిఫై చేయలేదు. మా ఇంట్లో అడిగితే అలా వెయ్యాలి అంతే అని అన్నారు మా పెద్దవాళ్ళందరూ. ఇది కాకుండా రేషనలిస్టులు అందరూ కూడా గ్రహణం వల్ల వచ్చే నష్టం ఏం లేదు, ఆ టైంలో మేము తింటాం, బయటికి పెడతాం, మేము చూస్తాం, దీనివల్ల వచ్చే నష్టం లేదని వాళ్ళు అంటున్నారు. ఏది నిజం? అసలు మీ వరకు మీరు చూసిన దీంట్లో ఏం చెప్తారు సార్? ముందుగా గ్రహణం అనేది మనం వాడేటటువంటి విధానంలో మీరు చూస్తే ఏదన్నా మీరు బుక్స్లో రాసేటప్పుడు దీనికి గ్రహణం పట్టింది, మన వైభవానికి గ్రహణం పట్టింది, అలా వాడతారు, నెగటివ్ టర్మినాలజీగా వాడతారు. కానీ నిజంగా చెప్పాలంటే గ్రహణం అనేది ఒక విధంగా చూస్తే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. గ్రహణం రోజు ఏం గుర్తొస్తుంది మనకి? అమృతం సంపాదించినటువంటి ఆ క్షీరసాగర మథనం గుర్తు రావాలి. అమృతం వచ్చింది, అమృతం వచ్చిన తర్వాత దేవతలకి రాక్షసులకి పంచుతున్న సమయంలో ఈ స్వామివారి చక్రానికి బలైనటువంటి రాహు కేతు. ఓకే, సో వాళ్ళు సూర్యచంద్రుల నడుమ కూర్చుండినప్పుడు వాళ్ళు కూర్చున్నారు కాబట్టి వాళ్ళు అమృతాన్ని స్వీకరించిన తర్వాత తల నరకబడింది. సో అందులోంచి ఆవిర్భవించిన వాళ్ళే వీళ్ళిద్దరు. సో అమృతాన్ని స్వీకరించారు కాబట్టి వాళ్ళకు కూడా చిరంజీవులు అయిపోయినారు, వాళ్ళకి మరణం లేదు. సో అది ఒక పురాణ గాథగా మనం అందరం చెప్పుకుంటూ వచ్చాం. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనేది మనకి కేతుగ్రస్త
సూర్యగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం, ఇలా మనం పాటిస్తూ ఉన్నాం. మన సనాతన ధర్మంలో, వేద మార్గంలో ఈ గ్రహణానికి ఒక గొప్పతనం ఉంది. ఎన్నో పురాణాల్లో వివరిస్తున్నారు. దాని గురించి మనం పోతూ ఉంటే ఐ డ్రీమ్లో దిల్సే చెప్పలేము చాలాసేపు. బట్ ఓన్లీ అల్టిమేట్ ఏంటంటే గ్రహణం అప్పుడు చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గ్రహణ స్నానం 3 స్నానాలు చెప్పబడింది: స్పర్శ, మధ్యకాలం, పుణ్యకాలం. సో ఈ తర్పణాలు చెప్పబడ్డాయి. ఆ సమయంలో తర్పణం చేస్తే పితృదేవతలు అత్యంత ప్రీతిపాత్రులుగా అవుతారు అని. గ్రహణ కాలంలో మీరు చేసిన ఏ దానమైనా 1,000,000 రెట్లు మల్టిప్లై అవుతుంది. గ్రహణ కాలంలో మీరు చేసిన ఏ యొక్క మంత్ర జపమైనా కొన్ని కోట్ల రెట్లు మల్టిప్లై అవుతాయి. ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, దాన్ని భయాన్ని సృష్టించే విధంగా మనం చూడకూడదు. ఎన్నోసార్లు భక్తులకి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి గుళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్? తిరుపతి కానీ ఇక్కడ కానీ మొత్తం గుళ్ళన్నీ క్లోజ్ చేస్తారు కదా. గుళ్ళు క్లోజ్ చేయడం గ్రహణానికి భయపడి కాదమ్మా. మీరు స్వార్థ యజనం చేయాలి. గుడి అనేది పరార్థ యజనం, అంటే అందరి కోసం ఉండేటటువంటి ఒక దేవాలయంలో మీరు చూసేది పరార్థ యజనం, అందరి కోసం జరిగే పూజ ఇది. ఓకే. సర్వే జనాః సుఖినో భవంతు అనే సంకల్పము ప్రత్యక్షంగా మీకు వినిపించేది మా ఇళ్లల్లో మేము చెప్తూ ఉంటాం. పురాణాల్లో పారాయణం జరిగిన తర్వాత చెప్తూ ఉంటాం. కానీ స్వార్థ యజనము అనేది మీ ఇంట్లో ఉండే సాలగ్రామ ఆరాధన పూజకి స్వార్థ యజనం. యజనం అంటే యజ్ఞం. దేవాలయంలో పరార్థ యజనం. పరార్థ యజనానికి కొన్ని నియమాలు ఉంటాయి. గ్రహణ కాలంలో మీరు చేయాల్సింది, అర్చకులు కానీ ఆ దేవాలయంలో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళు చేయాల్సిన నియమాలకి, నిబంధనలకి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. గ్రహణ కాలంలో మీరు నైవేద్యం తయారు చేయలేరు. సో ఇవన్నీ కారణాల వల్ల ఆగమ శాస్త్రం విధించబడింది. ఈ సమయంలో మీరు దేవాలయాలకి, మనకి స్వామివారి యొక్క ఆరాధనము మనము నిషేధించి వారికి, ఎందుకంటే మీరు ఫస్ట్ మీరు పుణ్యస్నానం చేసిన తర్వాత కదా దేవాలయానికి వెళ్ళగలిగేది. ఇప్పుడు నేను దేవాలయంలో ఆరాధన చేయాలంటే నిన్న గ్రహణం అయింది, సూర్యగ్రహణం సంభవించిన తర్వాత సూర్యుడిని చూడాలి. సూర్యుడిని చూసిన తర్వాత పుణ్యస్నానం చేయాలి. నిన్న రాత్రి మొత్తం సూర్యుడిని చూడలేదు. నిన్న గ్రస్తాస్తమయం అంటే అస్తమన సమయంలో సూర్యుడిని గ్రహణం పట్టింది, విడిచింది 6:30కి. సూర్యాస్తమన సమయం 5:55. సో 6:30 తర్వాత సూర్యుని చూడలేం కదా. నిన్న రాత్రంతా మేము ఉపవాసం ఉండి ఇవాళ తెల్లవారుజామున లేచి సూర్యుని చూసిన తర్వాత తర్వాత శుద్ధమండల స్నానం చేసిన తర్వాత పుణ్యావాచనం చేసుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకాలన్నీ నిర్వహించిన తర్వాత భక్తులకి దర్శనం ప్రారంభించాం. అంటే భగవంతుడికి భక్తులకి నడుమ ఉండే అర్చకుడికి కూడా ఈ పుణ్యస్నానాలు అవసరం. కాబట్టి స్వామివారు తమల్ని ఆ ఒక్కరోజు ఆ గ్రహణ కాలంలో భక్తులకి అందుబాటులో లేకుండా మనందరి మీద వాత్సల్యంతో అది పెట్టారు. మీరు దేవాలయాలు మూసేస్తున్నారు, దేవుడికే గ్రహణం భయపడిందా అనేటటువంటి వాళ్ళు విమర్శించుకోనండి. వాళ్ళని ఒక్కొక్కరిని బట్టి నేను కన్విన్స్ చేయడానికి దిల్ సే విత్ అంజలి లేదు. ఓకేనా. రెండవ పాయింట్, ఇప్పుడు గరికె అనేది అద్భుతమైనటువంటి దర్భానికి అంత విలువ ఎందుకు వచ్చింది అంటే, గరికె ఎండితే దర్భ అంతే కదండి. ఎండు దర్భనే మనం వాడతాం. అవును. అయితే దానికి కూడా ఇప్పుడు మనకి పుష్కర స్నానం ఎలాగ వచ్చిందో 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వస్తాయో, ఈ అమృత భాండం నుంచే పుష్కరం గురించి కూడా వచ్చింది. అలాంటిదే ఈ అమృత భాండం గరుత్మంతుల వారు తన యొక్క తల్లిని వినతాదేవిని శాపం నుంచి విడుదల చేయడం కోసం ఇంద్రుడితో పోరాడి అమృత భాండం తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ గరిక పైన పెడతారు. సో గరిక పైన పెట్టినప్పుడు ఈ సర్పాలన్నిటికీ కూడా మీరు వెళ్ళి స్నానం చేసి రావాలి, అప్పుడే మీరు ఈ అమృతాన్ని స్వీకరించవచ్చు అంటారు. అంటే అందరూ 1000 సర్పాలన్నీ సముద్రంలో స్నానానికి వెళ్తారు. మళ్ళీ ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అమృత భాండాన్ని. తీసుకెళ్ళేటప్పుడు గరిక మీద అమృతం పడుతుంది.
సో అది అమృతంతో తడిసింది కాబట్టి దానికంతా గొప్పతనం. సో అది గరికె తడిసిన తర్వాత ఈ సర్పాలన్నీ ఏం చేస్తాయి, వచ్చి ఆ గరికె నాకితే సర్పం యొక్క నాలుక రెండుగా చీలిపోతుంది. సో రెండు సైమల్టేనియస్ జరుగుతాయి. అందుకే సర్పానికి రెండు నాలుకలు, గరికె వల్ల వచ్చి అంత షార్ప్గా ఉంటుంది, కోస్తుంది అది. సో అంత పవర్ఫుల్ అన్నమాట ఈ దర్భం. దర్భానికి అంత గొప్పతనం. మేము పవిత్రం ధరిస్తాము, పవిత్ర పాణి అంటారు. పవిత్రం ధరించి వెళ్తాము. ఏదన్నా శుభకార్యం జరగాలన్నా పవిత్రంతో జరగాలి. సో అంత ముఖ్యత్వం ఈ అమృతం వల్ల వచ్చింది. సో గ్రహణం సమయంలో సంబంధించిందంతా అమృతంతో సంబంధించిన విషయం. సో అందుకోసం అంత ముఖ్యత్వం. దాన్ని కనుక మనము ఏదన్నా పదార్థం పైన, వండిన పదార్థం పైన, పచ్చళ్ళ పైన, చెడిపోయే పదార్థం పెరుగు వాళ్ళని పెడతారు, చిన్న ముక్క పెడితే అది చెడిపోకుండా ఉంటుంది దర్భం వల్ల. ఇది మనం నమ్ముతాం. ఇప్పుడు నమ్మకం ఉండేవాళ్ళు నమ్ముతున్నాం. ఇప్పుడు మేము వెళ్ళి ఈ రేషనలిస్టులని, వాళ్ళు అదేమంటారు హేతువాదుల్ని వెళ్ళి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కాదమ్మా, మీకు తెలుసుంటే 20 ఏళ్ల ముందు ఎప్పుడైతే ఈ టీవీ ఛానల్, దూరదర్శన్ తప్ప ఎక్స్ట్రా ఛానల్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు మొట్టమొదటిసారి ఒక ఛానల్లో గ్రహణ సమయంలో నన్ను కూర్చోబెట్టి, నేను రానయ్య బాబు కూర్చోబెట్టి ఏం చేశారు, సమోసా అవన్నీ తీసుకొచ్చారు. మేమంతా తింటాం, చూడండి ఏమన్నా అవుతుందంటే. ఇప్పుడు మీరు చిన్న విషయం అమ్మా, తిన్న వెంటనే ఏమన్నా అవుతుందా? ఏమి కాదు. ఇప్పుడు స్మోకర్స్ ఉన్నారు, రోజు సిగరెట్ తాగుతాడు, ఏమైనా అవుతుందా వాడికి? ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. అయినప్పుడు మీరు అయ్యో ఎందుకు చేసామరా అనిపిస్తుంది. ఇప్పుడు సైంటిఫికల్గా గ్రహణం సమయంలో లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ ఆర్ బీయింగ్ చెప్తున్నారు. సైన్స్ కూడా గ్రహణం సమయంలో వాట్ ఆర్ ది చేంజెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏముంటుంది, ఎలా ఉంటుంది పరిస్థితి, వాతావరణంలో ఏ మార్పులు ఉంటాయి, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. సో లెట్ అస్ వెయిట్. శరీరం పైన మనది ఏంటి అంటే ప్రకృతితో అనుసంధానమైనటువంటి ఒక జీవితం మనది. అది గ్రహించాము కాబట్టే ఇప్పుడు ఈ CO2 కార్బన్ ఎమిషన్ వాళ్ళు విదేశీ వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. మన వాళ్ళకి ముందు నుంచే తెలుసు. ఋషులు వాళ్ళు ప్రకృతితో అనుసంధానంగా మీరు జీవించాలి, ప్రకృతికి విపరీతంగా మనకు ఏ కార్యక్రమం చేయకూడదు అనేటటువంటి విధానంలో మనం జీవించాం. కాబట్టి చాలా విషయాల్లో ప్రకృతితో సంబంధించినటువంటి అంశాలు మనం చెప్తున్నాం. గ్రహణం కూడా ప్రకృతితో సంబంధించిన విషయం. సో గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్త పడాలని చెప్పాం. అది మూఢనమ్మకం, అది ఇది అన్నారు. ఎవరెవరు మూఢనమ్మకం అన్నారో వాళ్ళు చాలామంది ఈ వైపు వస్తున్నారు. ఇప్పుడు ఈ వైపు వస్తున్నారు. మీరు చూడండి, ఎక్కడైనా బిగ్గెస్ట్ రేషనలిస్ట్ సైంటిస్ట్ వాళ్ళు మేము చేసిన ప్రయాణం అనేది సరి అయిన ప్రయాణం కాదు, ఈ రాజమార్గంలో ప్రయాణమే సరైన. త్యాగరాజ స్వామి పాడాడు, చక్కని రాజమార్గం ఉండగా సందులో దూరనేలా అని పాడాడు. అది సందు తెలియదు, ఎక్కడపోతామో తెలియదు. అందుకోసం ఇటువైపు రావడమే మంచిది. ఇది ఏంటి అమ్మా, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సనాతన ధర్మం. ఇది వేద మార్గం. వేద మార్గం ఏమంటుంది, చిన్న విషయం అమ్మ, నా అప్సు మూత్ర పురీషం కుర్యాత్ వేదం చెప్తుంది. నీళ్ళల్లో మీరు ఎప్పుడు కూడా మీరు పాసిపోయకూడదు అని చెప్తుంది వేదం చెప్తుంది. నదికి ఉండేటటువంటి మనకి గౌరవం చెప్తుంది. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మీరు సోప్ కూడా రాసుకోకూడదు అంటుంది. ఇక్కడ సోప్ రాసుకొని నదిలో స్నానం చేయకూడదు. నదీ స్నానం చేసి వచ్చి మీరు ఇంట్లో సోప్ రాసుకొని స్నానం చేసుకోవచ్చు. నదీ స్నానానికి ఈ కెమికల్స్ పూసుకొని స్నానం చేయకూడదని శాస్త్రం చెప్తుంది. అంటే ప్రకృతిని గౌరవించి, ప్రకృతిని గుర్తించి, ఒక తల్లిలాగా మనం నదిని భావించినటువంటి వాళ్ళం. ఎవరికైనా నచ్చకపోవచ్చు. న్యూజిలాండ్లో పోయిన ఏడాదికి ముందేడాది దే హ్యావ్ డిక్లేర్డ్ ఎ రివర్ యాజ్ ఎ లివింగ్ బీయింగ్.
అవును. సుప్రీంకోర్టు తీర్పు న్యూజిలాండ్లో. వాళ్ళు మా 70 సంవత్సరాల పోరాటం అన్నారు, కొంతమంది 300 సంవత్సరాల పోరాటం అన్నారు. నదిని ఒక జీవిగా గుర్తించి, లివింగ్ బీయింగ్గా గుర్తించి తీర్పిచ్చారు. మనం గుర్తించే తీర్పు కాదుగా, మనం ఆల్రెడీ ఫాలోయింగ్. అవును, కొన్ని వేల సంవత్సరాలు. కానీ ఒకటి సరే, నదులన్నింటినీ మనం పొల్యూట్ చేస్తున్నాం, ఇప్పుడు మట్టిని చేసేస్తున్నాం, భయంకరంగా పొల్యూట్ చేస్తున్నాం, భయంకరంగా. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? ఏ చెరువన్నా తీసుకోండి, ముందు ఎలా ఉండింది, 50 ఏళ్ల ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే మనం డెవలప్డ్ అనుకుంటున్నాం, కానీ డెవలప్మెంట్ అంటే ఏంటి? చెరువులో బిల్డింగ్ కట్టడం కాదు. ఇప్పుడు ఎన్నో ఇండ్లలో నీళ్ళు వచ్చినాయి వర్షాకాలంలో. ఎందుకు? లేఅవుట్ బ్రహ్మాండంగా వేశారు, బిల్డింగ్లు బాగా కట్టారు. ఎక్కడ కట్టారు? చెరువులో. నదీ ప్రవాహంలో నది ఆనుకొని బిల్డింగ్ కట్టాం. నదీ ప్రవాహం ఇంతే ఉంటుంది చెప్పలేం కదా. ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఒకటి ఉంటుంది, ఎఫ్టీఎల్ అంటారు దాన్ని. ఎఫ్టీఎల్ అంటే చాలా వరద వచ్చినప్పుడు ఎంతవరకు నిండుతుందో అంతవరకు. కానీ ఎఫ్టీఎల్ ఏం చేస్తారు వాళ్ళు? ఆ ఇటుక రాయిని తీసి ముందుకు జరిపి ఇదే ఎఫ్టీఎల్ అని చెప్పి ఇంత ఎంకరేజ్ చేసుకుంటారు. అలా జరుగుతుంది. సో వాళ్ళకి మన గురించి మాట్లాడే అధికారము లేదు, అర్హత కూడా లేదు. అందుకోసం వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు.